జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నన్ను విడిచిపెట్టండి. వింటున్నారు కదా, అక్కడ ఏదో జరుగుతుంది రాధా గారు. వదలండి, నేను మీతో ఎక్కడికి రాను. నువ్వు వస్తానంటేనే ఇలా నిన్ను తీసుకొచ్చానా? రాను అంటే వదిలేసి వెళ్ళిపోతానా? ఈ రోజంతా నువ్వు నాతోనే ఉండాలి. ఆ కృష్ణ రాధ మన కోసం తిరుగుతూనే ఉండాలి. ఇదే కదా ఇక్కడ మన కాన్సెప్ట్. నేను రాను, ఆ శ్రీకాంత్ గాడే నాకు జాను అంటే కుదరదు. నేను రాను, వదలండి. నేను రాను, వదలండి. ప్లీజ్ వదలండి. కూర్చో. వరుణ్ గారు, ప్లీజ్ నన్ను విడిచిపెట్టండి. మా చెల్లి వాళ్ళు ఇక్కడికే వస్తారు. నన్ను వదిలేయండి, ప్లీజ్ వదిలేయండి వరుణ్ గారు. ఇక్కడికి రావాలనే కదా బంగారం నా ప్లాన్ అంతా. వాళ్ళు ఇక్కడికి రావాలి, కానీ మనం ఎక్కడ ఉండకూడదు. ఇక్కడికి వచ్చాక వాళ్ళు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తారు, కానీ అప్పటికి మనం ఎక్కడ ఉంటామో తెలుసా? చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉంటాం. కానీ ఆ విషయం వాళ్ళకి తెలియదు. మైసమ్మ టెంపుల్ దగ్గరే వెతుక్కుంటూ కూర్చుంటారు. ఈ లోపు హాయిగా అక్కడ శ్రీకాంత్ గడి నిశ్చితార్థం ప్రోగ్రాం అయిపోతుంది. రాధా గారు, వాళ్ళిప్పుడు చిలుకూరు బాలాజీ రోడ్లో వెళ్తున్నారు. రవి పోలీస్ స్టేషన్ అక్కడే ఉంది. తను దగ్గరగా ఉంటాడు కాబట్టి తను ఆపగలడు. తనకు ఫోన్ చేస్తాను. హలో కృష్ణ. రవి, ఏంటి కృష్ణ ఫోన్ చేసావు? కాన్ఫరెన్స్ కాల్ కలుపుతాను, విను. అయినా విష్ణు, నువ్వు నా నుంచి ఎంత దూరం పారిపోదామని చెప్పు. ఎంత కష్టపడి పరిగెట్టినా ఇట్టే దొరికిపోయావు, చూసావు కదా. ఇంకా ఈసారి నువ్వు ఇలా పరిగెత్తాల్సిన అవసరం లేదులే. చిలుకూరు బాలాజీ టెంపుల్లోకి వెళ్తే అక్కడే బోలెడంత టైం స్పెండ్ చేయొచ్చు. వాడు ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్ వెళ్తున్నాడు కదా? అవును రవి. నా కూతురు జాతకం బాగోలేదు, కుజదోషం ఉంది అని నోటికేదొస్తే అది మాట్లాడటం ఏమైనా సంస్కారమేనా? మీకెవరికైనా తెలుసా అసలు ఏం జరిగిందో? పెళ్లి పనులు ఎందుకు ఆపేవో? ఏం తెలుసని మాట్లాడుతున్నారు? ఏమ్మా సువర్ణ, ఇలా నా కూతురు జీవితంలో మాత్రమే జరిగిందా? మొన్న నీ కూతురు నిశ్చితార్థం కూడా ఆగిపోయింది కదా. ఆ మాత్రం దానికి శిఖర జీవితం బాలేనట్ట? దానికి కుజదోషం ఉన్నట్ట? ఏంటక్క, ఏం మాట్లాడుతున్నావు? నా కూతురు జాతకాన్ని మీ విష్ణుతో పోలుస్తున్నావా? చాలా గొప్పదానివక్క నువ్వు. నా కూతురు మీ విష్ణులాగా కాదు. అది అదృష్టాన్ని అరచేతిలో పట్టుకొని పుట్టింది. అందుకే రాకుమార్లా పెరిగింది. దానికి నీ కూతురులాగా ఐశ్వర్యంలో ఏ లోపమూ లేదు. దానికి పెళ్ళెలా అవుతుందన్న దిగులు మాకెప్పుడూ లేదు. చూస్తున్నావుగా, మొన్న ఆగిపోయిన నిశ్చితార్థం తిరిగి ఎంత గొప్పగా జరుగుతుందో.
అలాంటిది మీ విష్ణుకి మా శిఖర్తో పోలిక. హ, సువర్ణ 10 మందిలో ఇలా నోటికొచ్చినట్టు నీలాగా మాట్లాడడం నాకు రాదు. నేనేమి ఎవరితోనూ నా కూతుర్ని పోల్చటం లేదు. పోల్చుకోవాల్సిన పరిస్థితిలో కూడా నా బిడ్డలెప్పుడూ ఉండరు. నా బిడ్డలు ఐశ్వర్యంలో పుట్టకపోవచ్చు, కాని అంతకు మించిన విలువైన గుణంతో పుట్టారు. అది చాలు. నా విష్ణు పెళ్లి పనులు ఆపావు కాని పెళ్లిని కాదు అని ప్రశ్నించే ప్రతి ఒక్కరికి అర్థమవ్వాలి. నా విష్ణుకి అతి తొందరలోనే మంచి ముహూర్తంలో పెళ్లి జరుగుతుంది. మధ్యతరగతి బ్రతుకుల్లో ఆడపిల్ల పెళ్లికి అడ్డంకులెన్నో ఉంటాయి. అలాగే నా ఇంట్లోనూ ఉన్నాయి. అంతేకాని నా ఇంట్లో మాత్రమే ఈ అడ్డంకి అని అనుకోవాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. ఈ ప్రాణం ఉన్నంతవరకు నా బిడ్డల జీవితాల మీద మాట పడనివ్వను. నా వాళ్ళెప్పుడు గుణంలో యువరాణులే. రాణెమ్మా, ఏదో పలకరింపుగా నేనేదో అడిగాను. దానివల్ల విషయం ఇంతదవుతుందని నేను అనుకోలేదు. ఇంతటితో ఇవన్నీ వదిలేసేయండి. ఏంటొదినా ఇది? ఇవన్నీ ఇప్పుడు అవసరమా చెప్పండి? మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అన్నప్పుడు మనం అందరితో ఎంత సరదాగా ఉండాలి చెప్పు. అయినా అంతా మన కుటుంబమే కదా. విష్ణు మాత్రం నీ కూతురు కాదా ఏంటి? వదిలేయండి ఇవన్నీ. అమ్మా, అబ్బాయిని అమ్మాయిని తీసుకుని రండి. ముహూర్త సమయం కూడా అవుతుంది. ముహూర్తం టైం అవుతుంది. మీరు వెళ్ళి శిఖరని పిలుచుకురండి. నేను శ్రీకాంత్ని పిలుచుకొస్తాను. వెళ్ళండి. రాణిమ్మా, మనసులో ఏం పెట్టుకోకండి ప్లీజ్. సరేనా? సంతోషంగా ఉండండి. అత్తయ్య, రాణెమ్మా, నీ కుటుంబం వల్ల నేను ఫేస్ చేసిన నష్టం తిరిగి విడతల వారీగా ఇవ్వకపోతే నాకెంత పరువు తక్కువ చెప్పు. ఉమెన్ ఆంట్రప్రెన్యూర్ అంటే నువ్వు నాకన్నా గొప్పదానివా? అయినా నాకు నీ మీదున్న గ్రడ్జ్కి ఇప్పుడు జరిగింది చాలా చిన్నది. ఇంకా ముందు ముందు అసలైన అవమానకాండ ఉంది. అప్పటి వరకు వెయిట్ చేయి. కంటెంట్ ఈజ్ లోడింగ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.